డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలామంది ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి కూడా నిలవదు. అయితే ఈ పౌర్ణమి నాడు బెల్లంతో ఈ పరిహారాలు చేయండి చాలు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవ్వాలంటే పౌర్ణమి నాడు ఎర్రటి వస్త్రంలో చిన్న బెల్లం ముక్కను అలాగే రూపాయి నాణాన్ని వేసి మూటలాగా కట్టండి. దీని తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని దానిని అలుమార్లో భద్రంగా లేదా బీరువాలో డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది. నిత్యం అప్పులతో బాధపడుతుంటే పౌర్ణమి నాడు కొంచెం పసుపును తీసుకోండి. తర్వాత ఈ పసుపులో నీరు కలిపి 7 పసుపు ముద్దను తయారు చేయండి. తర్వాత పసుపు వస్త్రంలో 7 పసుపు ముద్దలు కొంచెం బెల్లం వేసి మూటలాగా కట్టాలి. తర్వాత దీనిని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డలో చుట్టబడినన్ని వస్తువులను సింక్లో లేదా చెట్టులో పోయండి. ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ అప్పుల బాధలు తీరిపోతాయి. మీరు కష్టాలతో బాధపడుతుంటే పౌర్ణమి నాడు అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి గోమాతకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ కష్టాలు తీరిపోతాయి అని పండితులు చెప్తున్నారు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే పౌర్ణమి రోజున బెల్లం ముక్కను నాణెంతో కలిపి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి. ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. 5 చిన్న బెల్లం ముక్కలను తీసుకొని నీలిరంగు పూలతో నలుపు వస్త్రంలో కట్టి ఎల్లప్పుడూ మీ జేబులో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించగలుగుతారు. అంతేకాకుండా మీ జేబులో ఎల్లప్పుడూ డబ్బు నిండి ఉంటుంది. బెల్లం జేబులో ఉంచడం అద్భుతమైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారిని కరుణ కటాక్షాలు మనపైనే ఉంటాయి. పౌర్ణమి నాడు బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపైనే ఉంటాయి. ఇకపోతే బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు బెల్లం లక్ష్మీదేవి చిత్రపటం ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం నువ్వులు బెల్లం ఆవుకు తినిపించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పౌర్ణమి నాడు బెల్లాన్ని చీమలకు ఆహారంగా పెడితే ఆర్థిక కష్టాలు తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవికి 11 గోధుమలు సమర్పించండి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటకట్టి సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. ఈ పరిహారం పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే పౌర్ణమి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ధూపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారు. అలాగే సంపద రెట్టింపు అవుతుంది అని పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలి అంటే పౌర్ణమి నాడు మీ పూజ గదిలో బెల్లం నీటిని పెట్టండి. బెల్లానికి డబ్బులు ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో బెల్లం నీటిని పెట్టడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు చేతిలో డబ్బు విపరీతంగా పెరగాలి అంటే పౌర్ణమి నాడు మీ పూజ గదిలో బెల్లం నీటిని పెట్టండి. బెల్లానికి డబ్బులు ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో బెల్లం నీటిని పెట్టడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది. పౌర్ణమి రోజున 11 పిండి దీపాలను తయారు చేసి ఆ దీపాలను నెయ్యితో నింపండి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు కింద దీపం వెలిగించడం కుదరని వారు ఇంట్లోని పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర
11 పిండి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని నమ్ముతారు. నరదృష్టి తొలగిపోవాలంటే పౌర్ణమి నాడు నిమ్మకాయ అలాగే మిరపకాయలు ఒక తాడుకు కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది. నిమ్మకాయ మిరపకాయలు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని వేద పండితులు చెప్తున్నారు. హిందూ మతంలో దేవతలు తమలపాకులో నివసిస్తారని నమ్మకం. ఈ కారణంగానే పూజలో ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే మీరు ఇంట్లో పూజ చేసే రోజున దేవుడి ముందు తమలపాకులు సమర్పించండి. ఇది మీ ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రానున్న సమస్యలపై పోరాడే ధైర్యం కూడా మీకు లభిస్తుంది. పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈరోజు ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటండి. పౌర్ణమి రోజున తులసి మొక్కకు పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.